సో హై గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు కటింగ్కి వెళ్తున్నాను. ఎందుకంటే జుట్టు కొంచెం పెరిగింది కానీ అంత బాగా పెరగలేదు, బట్ జుట్టు మొత్తం పోతుంది. సో నా మాయ చెప్పారు జుట్టు షార్ట్ చేసేసుకో, ఇంకా జుట్టు బేగే మనకు తక్కువ పడుతుంది, షార్ట్ అయిపోతుంది కదా, ఇంకా ముట్టుకోవడం కుదరదు. సో ఇంకా పడిపోతే బేగే మన తక్కువ పడితే అంత పడకుండా ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు మన షాప్లో వెళ్తున్నాను. ఇంకా షాప్ దగ్గర నుంచి కటింగ్కి వెళ్ళాలి. మార్నింగ్ నేను ఎక్కువ చేయించుకున్నాను, ఎందుకంటే ఈవినింగ్ చేయించుకుంటాను. మార్నింగ్ కొంచెం రష్ అవ్వరు కదా. ఇప్పుడు మీరు చూడలేరు కానీ బాగా 1-2 కాదు, అలా జస్ట్ చేయి పెడితే అలా వచ్చేస్తుంది. తెలీదు ఎందుకు అలా పడుతుంది, టెన్షన్ ఏంటిది అని నాకు తెలీదు. సో డాక్టర్ చూపించుకోవాలి. దాని ముందు ఒకసారి కటింగ్ చేంజ్ చేసుకుంటాను. సో ఇవాళ మొత్తం ఇంకా షార్ట్ కటింగ్ హెయిర్ స్టైల్, ఫుల్ ఆర్మీ కటింగ్ అలాగా హెయిర్ స్టైల్ అయిపోతున్నాను. సో స్టే ట్యూన్, చూడండి ఎలా ఉంటుంది ఏంటిది. సో గాయ్స్, పావుగంట కూర్చుని ఉన్నాను. ఇప్పుడు వచ్చాడు, తీస్తున్నారు స్టాప్. ఇది మనం షాప్ బోర్డ్ మన కాదు, నేను అక్కడ చేయించుకుంటాను కటింగ్. సో ఈరోజు కొంచెం లేట్లో వచ్చారు. సో ఫైనలీ మనం హెయిర్ కట్ అయిపోయింది. సో నేను అక్కడ ఏం పెద్దగా చూపించలేకపోయాను, ఎందుకంటే మనం ఎవరి దగ్గర చేయించుకుంటానో ఆ అబ్బాయి లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో. సో ఆ అబ్బాయి లేదు, ఇవ్వండి చూడండి. సో అందుకే మనం ఇంకా కొత్త అబ్బాయితో చేయించారు. సో ఏం చెప్తాము, ఇంకా మన లోపలికి ఇంక వెళ్ళిపోయాను కదా, వెళ్ళిపోయాక ఇంకా ఏం చెప్పడానికి లేదు. కానీ బాగానే కట్ చేసారు, షార్ట్ చేయమన్నాను. కానీ అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఎలా కట్ చేయాలి అంటే నాకు పావుగంట పట్టింది. ఎందుకంటే ఇది కొత్త అబ్బాయి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కానీ ఇతనికి ఇంకా హిందీ రాలేదు, తెలుగు రాలేదు. సో దాని గురించి కొంచెం టైం పట్టింది. ఇంకా మనకి నేను వెళ్ళాను 7:30కి వెళ్ళాను. 6 గంట అయితే అక్కడే కూర్చుని ఉన్నాను. ఇంకా గంట పట్టింది కటింగ్, 9 అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఇంకా మళ్ళీ ఇంటికాడ వెళ్ళాలి, ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఈరోజు కూడా బయటికి వెళ్ళాలి అడ్వర్టైజ్మెంట్కి. అంతే మరి. ఇంకా స్పెట్స్ లేకుండా అయితే నేను ఇంకా సరిగ్గా చూడలేవు కూడా. నేను ఆ డోర్లో నా ఫేస్ అలా కట్ చేసారో చూసి పడితే కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో కొంచెం బ్లార్గా అనిపిస్తుంది. సో స్పెట్స్ లేకుండా వెళ్ళాను కదా, కొంచెం ఇబ్బంది పడినా. ఓకే, ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోతాం. 9 అయిపోయింది కదా. 5 hours later. సో గాయస్, మనం పేపర్ పంచిపెట్టడానికి సో ఈరోజు కూడా వెళ్ళాను. సో మీరు చూస్తున్నారు నా పరిస్థితి అసలు. మొత్తం మధ్యాహ్నం 2 గంటకి వెళ్ళాను. ఫుల్ ఎండ, చెమట, ఫుల్. నేను నా షర్ట్ అంతా, టీషర్ట్ అంతా మొత్తం తడిసిపోయింది. ఇప్పుడైతే మొత్తం ఆరిపోయింది, బండిలో వచ్చింది కదా. సో ఇప్పుడు టైము 6 అవుతుందండి. మనం ఈరోజు ఫాస్ట్గా అయిపోయింది. ఈరోజు మూలపేట ఇంకా ఉప్పడ వెళ్ళాను. సో ఈరోజు చాలా ఫాస్ట్గా అయిపోయింది. రేపు అయితే వెళ్ళను, ఎల్లుండి మళ్ళీ వెళ్తాం. సో అంతే, మనం కటింగ్ ఇంకా చేయించుకొని వచ్చేసాను. మార్నింగ్ వెళ్ళాను. సో గైస్, ఈరోజు వీడియో అంతే. ఇంకా సాయంత్రం చూస్తాను ఎక్కడైనా వెళ్తే అప్పుడు. ఇంకా లేకపోతే ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి, స్నానం గట్రా చేయాలి. దాని తర్వాత అప్పుడు వెళ్తే అప్పుడు స్వీట్స్ తీసుకోవడానికి వెళ్ళాలి. మన ఇక్కడ పక్కన చిత్రాల తర్వాత మంచి రసగుల్లా దొరుకుతాయి. సో స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అక్కడ అప్పుడు వెళ్తే అది చూపిస్తాను. లేకపోతే ఇంకా ఈ వీడియో అంతే ఈరోజుకి. ఓకే, బాయ్.